కనీసం ఒక్క మాటని తిట్టాలి కదా వాళ్ళు చేసిన అర్హతలకు. అరే ఎంత అన్యాయం అండి, దుర్మార్గం అండి. అడుగు బయటికి వేస్తే 100 మంది పోలీసు వాళ్ళు. నేను చూడలేదా అప్పుడు పీసీ ప్రెసిడెంట్గా ఎవరు రేవంత్ రెడ్డిని కానీ నన్ను కానీ అసలు పోలీసు వాళ్ళకి ఆ రోజుల్లో ఉత్సవాడుతుండే మమ్మల్ని చూస్తే. పోలీసు వాళ్ళు వచ్చి మా దగ్గరికి సార్ దండం పెడతాం సార్, ఏం చేస్తాం సార్, కేసీఆర్ నుంచి ఫోన్ వస్తున్నారు సార్, మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేస్తున్నారు సార్. మేమే మామూలు వాళ్ళం కాదు కదా, నేనైనా రేవంత్ రెడ్డి అయినా అటు కోమటిరెడ్డి అయినా ఇటు ఉత్తమ్ సార్ అయినా ఇంకా ఆల్రెడీ జర మా సాఫ్ట్ కానీ నేను రాసే రేవంత్ రెడ్డి కూడా ఊకుంటాడు కాదు. అదే కదా పంచాయత్ అంతా. భయపడేది ఏముంది, మేము అపోజిషన్ 10 ఏళ్ళ వాళ్ళకి అంటుంటే పోలీసు వాళ్ళు వస్తే ఆ 5-6 మంది పోలీసు వాళ్ళు వస్తే అంటుంటే నేను తమాషాలు వేస్తున్నారా నాయన, ఏంద్రా ఏం భయ ఇదంతా ఏమనుకుంటున్నారు, మేము చూడలేదా 20 ఏళ్ళ నేను చూడలేదా సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది, ఓరుగా నడుస్తున్నది తెలంగాణ గడ్డ మీద. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు సీఎం. కాంగ్రెస్ డైరెక్షన్ ఏది, ఒక్క బుల్లెట్ కూడా బయటికి రావద్దు గన్నుల నుంచి, ఒక్క దెబ్బ వర్కర్ మీద పడొద్దు, తెలంగాణ ఉద్యమకాల మీద పడదు. ఎన్ని ప్రికాషన్స్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది. రాజశేఖర రెడ్డి గారు కానీ రోషయ్య గారు కానీ ఎక్కడైనా తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? కేసీఆర్ కూడా సిద్దిపేటకించి ఖమ్మం జైలు నుంచి నిమ్స్కి పరుపుల మీద బండబెట్టి యాక్టింగ్ చేయించి బండబెట్టి ఇటు దాకా తెచ్చిర్రు. ఇదంతా కాంగ్రెస్ చేసిన డైరెక్షన్ ఆ రోజు రాష్ట్రం కోసం. అరే ఏంది మాకు తెలియదా పాలన ఎట్లా చేయాలో, పరిపాలన ఎట్లా చేయాలో? మాకా పోలీసు వాళ్ళు 10 మందిని అడ్డం పెట్టుకొని నువ్వు ఆటాడుతున్నావు. మళ్ళీ ఇప్పుడు జైల్లో పాలు చేసి పడేస్తే అటు ఇటు చేసి డిశ్చార్జ్ అయిపోయినట్ట కదా. సరే మనుషులం కదా, ఈశ్వరన్న వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి. కానీ సరే నేనేమంటున్నానంటే ఒక్కటే విషయం చెప్తున్నా, చాలా సిన్సియర్గా గడ్డం పట్టుకొని అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంత ఓపిక నేను కూడా ఆశ్చర్యపోతున్నా. కేసీఆర్ చేసిన అర్హతలకు, కేసీఆర్ కూడా అర్హతలకు అసలు గడ్డం పట్టుకున్నాడు కాదు కదా, వాళ్ళని ఏమన్నా తప్పలేదు. అయినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సిస్టంలో పోవాలని ప్రతిపక్ష పార్టీ ఆహ్వానిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మీరు అనవసరంగా ఇక మీరు ఆ దుకాణంకు రా, ఈ దుకాణంకు రా అని కేటీఆర్ మాట్లాడడానికి విలువ లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ దీనికి జవాబు అయితే చెప్పాలి. అటు పోతే చేపల పులుసు, ఇటు వస్తే కోడి పులుసు మీరే వండుకొని తిన్నారా లేదా? తిన్నారు. దీనికి క్లారిటీ ఇవ్వండి. తినేటప్పుడు లేని పంచాయతీ మీరు నీళ్ళ కాడ ఇప్పుడు పంచాయతీ వచ్చిందే మీతోటి, మీ ఆ 10 ఏళ్ళు మరి ఏం చేసారు? ఇది కూడా మేము అడుగుతున్నాం. అచ్చా, ఇంకోటి పాయింట్ మీరు అడుగుతలేరు, నేనే చెప్తున్నా పాయింట్ మీకు. కేటీఆర్ ఇంకో మాట అన్నాడు, ఏదో చంద్రబాబు నాయుడు ఆయన రేవంత్ రెడ్డికి సీఎంకి ఓకే కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు అందుకే ఏదో నువ్వు అంటున్నావు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీలో నుంచే కదా వచ్చింది. టీడీపీలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు కదా.
టీడీపీలో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తెలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు